జిల్లా మెట్పల్లి పట్టణం బీడీ కాలనీలో శ్రీ మహాలక్ష్మి దుర్గాదేవి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కృష్ణారావు అనంతరం అమ్మవారికి ప్రసాద అన్నదానం కార్యక్రమాన్ని కూడా టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. యువత పండుగను ఆనందంగా ఉత్సవాల మధ్య కుటుంబ సభ్యులు జరుపుకోవాలని కూడా కోరారు. వాహనాలు నడిపే క్రమంలో జాగ్రత్త వహించాలని సూచించారు. బతుకమ్మ దసరా ఉత్సవాలు భాగంగా బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లలు యువకులు జాగ్రత్త వహించాలని, గణేష్ నిమజ్జనాల ఉత్సవాల్లో బాణాసంచా వల్ల పలువురు గాయాల పాలయ్యారని, టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను అత్యంత ఆనందంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి దుర్గాదేవి కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, భక్తులు పాల్గొన్నారు. కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ సంతోషం అందరికీ ఏదైతే ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుని అదేవిధంగా యూత్ పిల్లలకి ఏం చెప్తున్నామంటే ఏదైతే ట్రిపుల్ రైడింగ్ చేసి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా స్పీడ్ పోకుండా యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనము ఈ దసరా అనేది మనకి తెలంగాణలో పెద్ద పండుగ అంటే దసరా పండుగ. కాబట్టి దసరా పండుగను సుఖశాంతులతో ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరికీ కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా పాడి పంటలతో, రైతులతో పాటు పాడి పంటలతో పాటు ఆర్థికంగా అందరూ కూడా ఎదిగి ఈ దుర్గమ్మ ఆశీస్సులతో మీరు ముందుకు సాగాలని కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇంకో విషయం ఏంటంటే ఈ దసరా సందర్భంగా కొంతమంది యూత్ పిల్లలు పటాకాలు కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొన్ననే మన దగ్గర ముత్యంపేటలో పాపం ఒక పిల్లగానికి కన్ను పోవడం జరిగింది. బ్రెయిన్లకు కూడా ఇబ్బంది జరిగింది. కాబట్టి మనం పటాకాలు కుట్టేటప్పుడు దూరంగా జాగ్రత్తగా ఉండాలని